అందరికీ నమస్తే. నా పేరు కంటేపల్లి నరేందర్ రెడ్డి. నేను ఒక ఆర్ఎస్యూ అనే రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్ యొక్క ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు అమలాపురం నగరంలో ఉన్నటువంటి విద్యానిధి విద్యా సంస్థల్లో గత 10 రోజుల ముందు ఒక విద్యార్థిని పురుగుల మందు తాగడం జరిగింది. దాదాపు 10 రోజులు అయిన తర్వాత ఒక 5 రోజుల ముందు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ముందు, అదేవిధంగా జిల్లా మేజిస్ట్రేట్ వారి ముందు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విద్యానిధి విద్యా సంస్థల్లో ఒక మ్యాథ్స్ టీచర్ యొక్క వేధింపులు తాళలేక నేను ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని చెప్పి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న రాత్రి ఆమె మరణించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే పగలబందంగా ఖచ్చితంగా చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ టీచర్ వేధింపులకే గురయ్యి చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం వారు అక్కడ అదేం జరగలేదని చెప్తున్నారు, కానీ బయట ఒకటి లోపల ఒకటి జరుగుతుందని చెప్పి యాజమాన్యం వారు చెప్తున్నారు. కనుక దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఈ యొక్క ఉన్నత జిల్లా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా మేజిస్ట్రేట్ వారు ఒక కమిటీని వేసి నిజానిజాలు తేల్చాలని మేము ఒక ఆర్ఎస్యూ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. లేదు, ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోండి, అలాగే పేరెంట్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి యొక్క ప్రాణం విలువ చాలా విలువ. ఆ ప్రాణాన్ని మనం కాపాడుతూ మీరేమన్నా చేయండి, అంతేగాని అది సూసైడ్ చేసుకున్నాడు ఒక ఏడుపేడు చేసి అది చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా కనుక చేస్తే మేము ప్రభుత్వ అధికారులకి మేము వార్నింగ్ ఇస్తున్నాం. వార్నింగ్ గుర్తుపెట్టుకోండి. ఏ ఏ కాలేజీలు ఎంతెంత ప్రెషర్ మీద ఎలా ఉన్నారు. ఒక పిల్లోడు చనిపోయాడని తెలిసిందా, నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ చేశాను, ఏదో ఎడ్యుకేషన్ సెక్రటరీ చేశాను గతంలో, అలాగే ప్రెసిడెంట్ కూడా చేశాను. నాకు ఎక్కడెక్కడో ఏం జరుగుతున్నాయో కొన్ని విషయాలు వస్తున్నాయి. దయచేసి అధికారులు మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, మీకు ప్రెషర్స్ మీకు ఉన్నాయి, కానీ మనిషి చచ్చిపోతే మరి దాని అంత బాధాకరం ఇంకేదీ లేదు. కాబట్టి ఎవ్వరూ మన పిల్లలు మన బిడ్డలు మనం కాపాడుకోవాలి. అలాగే ఈ చదువు యొక్క విలువ ప్రపంచ స్థాయికి తగ్గట్టు మన పాఠశాల విలువలు అన్నీ కూడా ఉండాలి, కానీ దానికి తగ్గట్టు సైకలాజికల్ క్లాసెస్ కొన్ని తీసుకోండి. వీడు తట్టుకుంటున్నాడా లేదా. అలాగే ప్రతి విద్యార్థికి తప్పనిసరి 8 అవర్స్ నిద్ర అవసరం. గుర్తుపెట్టుకోండి. వాడు తెల్లారుజామున 3ంటికి లేపేసాం, మళ్ళీ 6ంటికి వెళ్ళిపోయాడు, మా వాడికి నిద్రపోవట్లేదండి, చదివేసుకుంటున్నాడండి అని అనకండి. ఏ తల్లిదండ్రులు అనకండి, దయచేసి అధికారులు కూడా అనకండి. మినిమం కనీసం 7 అవర్స్ అన్నా స్లీప్ ఉండాలి. అలాగే మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రెస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలాగే పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. కాబట్టి ఈ సిలబస్ పూర్తవుతుందా లేదా అని తొందరగా చెప్పాడు, వాళ్ళని ఫీడ్బ్యాక్ ఇచ్చి కొంతమంది చెప్పడం, అలాగే ఇవన్నీ కూడా చేయండి. దయచేసి ఏ విద్యార్థి కూడా చనిపోవడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కార్పొరేటు కళాశాలల్లో విద్యార్థుల మరణాలు అనేటువంటివి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కమిటీలు వేస్తున్నారు, సిఫార్సులు చేస్తున్నాయి, ఇవి మరణాలు తగ్గడం లేదు, ఆగటం లేదు, సరికదా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా యాజమాన్యం యొక్క ఒత్తిడి కారణంగా, అది ఫీజులకు సంబంధించిన విషయం కావచ్చు, చదువుల్లో వెనకబడి ఉన్నారనేటువంటి విషయం కావచ్చు, తోటి విద్యార్థులు చేసేటువంటి ర్యాగింగ్లు కావచ్చు, ఈ కారణాలు అనేకమైనటువంటి బహుముఖమైనటువంటి కారణాలతోటి పసిపిల్లలు ఈ రకంగా తమ ప్రాణాలను కోల్పోవడం అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఇటీవల అమలాపురంలోనే శ్రీనిధిలో జరిగినటువంటి ఘటన, విద్యానిధిలో జరిగినటువంటి ఘటన, లేకుండా అమలాపురం ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఘటన, ఈ పిల్లలు ఈ రకంగా చాలా సునాయాసంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటి దాని మీద చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది. అది యాజమాన్యాలు విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం అనేది సరైనది కాదు. అలాగే అధ్యాపకులు కూడా తోటి పిల్లలని సరిచేయటం అనేటువంటి విషయంలో అది అవమానపరిచేటువంటి విషయంగా, వాళ్ళు మనసులు గాయపడేటువంటి పద్ధతిలో కాకుండా దాని రెక్టిఫికేషన్ చాలా స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక మాట అంటే ఒక ఘటనను చూస్తే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా స్పందించే పరిస్థితి ఉంటుంది.
కొంతమంది సీరియస్గా స్పందిస్తారు, కొంతమంది పట్టించుకునే లేదు, కొంతమంది ప్రాణాలే తీసుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ సైకాలజీ అనేటువంటిది అర్థం కాకపోయినట్లయితే కుటుంబాల్లో జరిగేటువంటి ఘటనల ద్వారా కావచ్చు, లేక ముఖ్యంగా కాలేజీలో జరిగేటువంటి ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మరణాలకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమైనటువంటి కలిగిస్తున్నది. యాజమాన్యాలు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అధ్యాపకులు కూడా చాలా జాగ్రత్తగా పిల్లలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ రకమైనటువంటి పద్ధతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా ఈ మరణాలు చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పరీక్షలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి కూడా గేట్ పెట్టేసి 100కి 100 రావాలి, 10కి 10కి రావాలి, అందరికీ సమానమైన మార్కులు రావాలనంటే నాకు అర్థం కాదు. పుట్టుకతో కావచ్చు, సదుపాయాల రీత్యా కావచ్చు, ఇతరేతర కారణాలు కావచ్చు, ఒక్కొక్క విద్యార్థికి ఉండే సదుపాయాల వ్యవహారాలు, ఇవన్నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఆహారాంశమైనటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల యొక్క మెదడు మీద, ఆలోచనల మీద చాలా ప్రభావం కలిగిస్తున్నది. విభిన్నంగా ఉండడం అనేటువంటిది దాన్ని అంగీకరించకుండా అది ఏకసూత్రంగా ఒకే రకమైనటువంటి పద్ధతులు, అంటే మీ వ్యాపారాల కోసం, మీ చదువుల కోసం ఇవి చావులుకి ఈ రకంగా పిల్లలు నెట్టేస్తారనేటువంటిది చాలా ప్రశ్నించాల్సినటువంటి విషయం. అందువల్ల ఇవన్నింటే కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.